హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్స్ ఏమిటి అంటే, మనకు సెప్టెంబర్ నెల 1వ తారీఖు నుంచి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా విడుదల కాబోయేటువంటి పథకాల గురించి అయితే వన్ బై వన్ డిస్కస్ చేసుకుందాం ఈ వీడియోలో. ఓకేనా? సో అవి ఏ తేదీల నుంచి అయితే విడుదలవుతాయి, అదేవిధంగా మనకు ఆ యొక్క పథకాలు అనేటువంటివి ఏమిటి, ఎవరెవరు ఆ పథకాలకి అర్హులైతే అవుతారు, సో నెక్స్ట్ ఎంతెంత అమౌంట్లు అనేటువంటిది అయితే ముఖ్యంగా ఆ పథకాల ద్వారా అయితే లబ్ధి పొందుతారు, ఈ డీటెయిల్స్ గురించి అయితే మనం బ్రీఫ్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఈ వీడియోలో. వాటికి సంబంధించి మీరు ఎక్కడికి వెళ్ళి దరఖాస్తులు అనేటువంటివి చేసుకోవాలి. సో మనకు ఈ యొక్క సూపర్ 6 పథకాల్లో ముఖ్యంగా ఏ పథకాలు అయితే తీసుకురాబోతున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఓకేనా? సో వీటి గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. వీడియో కొంచెం లెంతీగా అయితే ఉంటుంది. ఎండ్ వరకు చూసి మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసేసి నన్ను సపోర్ట్ చేయండి. అలాగే మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ అనే దాన్ని ఆన్లో అయితే పెట్టుకునేసేయండి. సో ఇక లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి అయితే వెళ్దాము. సో ముందుగా నాదొక స్మాల్ రిక్వెస్ట్. సో ఇదొక టెలిగ్రామ్ ఛానల్ అనమాట. మన ఛానల్ తరపున అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది కొత్తగా ఈ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అనేటువంటి దాన్ని. సో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అయితే అవ్వండి. ఇందులో మనకు ఏపీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గవర్నమెంట్ స్కీమ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే డైలీ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను నేను ఈ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో. సో ప్రతి ఒక్కరైతే జాయిన్ అవ్వండి. దాని లింక్ నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఇది మీకు అందరికీ కూడా యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ అండి. సో ఇదైతే ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అయితే ఏం కాదు. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అయితే అవ్వండి. ఓకేనా? సో ఇక మనం చూసుకున్నట్లయితే ఏపీ రాష్ట్రంలో సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి ఏ పథకాలు అనేటువంటివి అయితే మొట్టమొదటిగా విడుదలవబోతున్నాయని చూసుకుంటే, 1వ తారీఖున అనగా గుర్తొచ్చేది మనకు పెన్షన్లు. సో ఇక మనకు ఈ యొక్క సెప్టెంబర్ 1వ తారీఖున విడుదల చేయవలసిన పెన్షన్లకు సంబంధించి నిధులు అనేటువంటివి 31వ తారీఖున పంపిణీ అనేటువంటిది అయితే చేపించాలంటూ నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు. దానికి గల కారణాలు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు 31వ తారీఖున పెన్షన్లు అనేటువంటిది అయితే పంపిణీ అవబోతుంది. సో ఇంతకుముందు ఏ ప్రభుత్వం చేయని విధంగా అయితే మనకు నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకురావడం అయితే జరిగింది. 1వ తారీఖున ఆదివారం కాకపోవడంతో ఒకరోజు ముందుగానే ఇవ్వాలని నిర్ణయం అయితే తీసుకున్నారనమాట. సో ఎన్టీఆర్ భరోసా పథకం కింద ప్రభుత్వం ఇచ్చేటువంటి సెప్టెంబర్ నెల పెన్షన్లకు సంబంధించి 31వ తారీఖునే లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు. ఈ యొక్క సెప్టెంబర్ నెల పెన్షన్ అనేటువంటిది 1వ తారీఖున ఆదివారం అనేటువంటిది కావడంతో 31వ తారీఖునే పంపిణీ అనేటువంటిది అయితే జరుగుతుంది. సో మనకు మ్యాక్సిమం ఆ రోజే అంటే 31వ తారీఖునే 100% పెన్షన్ అనేటువంటిది పంపిణీ చేయాలంటూ కూడా అధికారులకు అయితే హెచ్చరించారనమాట. సో ఒకవేళ ఆ రోజు ఎవరైనా తీసుకోకుండా ఉన్నట్లయితే, ఎవరికైనా మిస్ అయితే తిరిగి మనకు 2వ తారీఖు అయితే వాళ్ళకైతే ఇవ్వటం అయితే జరుగుతుంది. సో మ్యాక్సిమం అందరూ కూడా వచ్చి 1వ తారీఖునైతే ఈ యొక్క పెన్షన్ అనేటువంటిది తీసుకోండి వీలైనంత త్వరగా వచ్చి. ఎందుకంటే ఆ రోజే 100% అయితే పూర్తి చేయాలని చెప్పారు కాబట్టి మీరందరూ కూడా వచ్చి అయితే తీసుకోండి. ఓకేనా? సో ఇకపోతే మనకు ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి రసీదులు అనేటువంటివి కూడా మీకు అప్పటికప్పుడే మనకు ఆ యొక్క పెన్షన్ల రసీదులు అనేటువంటివి ఇచ్చి వాటి మీద బేస్ చేసుకొని మీ దగ్గర ఫింగర్ ప్రింట్ అథెంటికేషన్ అనేటువంటిది తీసుకొని పెన్షన్లు అనేటువంటి పంపిణీ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా? సో దీనికి సంబంధించిన లిస్ట్ అనేటువంటిది మీరు ఎట్లా చెక్ చేసుకోవాలనుకుంటే, సో ఇక్కడ నేను ఈ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో అయితే పెట్టినా అనమాట. ఇక్కడ ఈ యొక్క సెప్టెంబర్ నెలకు సంబంధించిన పెన్షన్ల లిస్టుకు సంబంధించి దాని మీద మీరు ఇక్కడ క్లిక్ చేసినట్లయితే వెబ్సైట్లో అయితే ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది మనకు. సో ఈ విధంగా అయితే మీరు చెక్ చేసుకోవచ్చు ఈ యొక్క వెబ్సైట్లో. ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఈ విధంగా అయితే మనకు స్క్రీన్ మీద అయితే ఓపెన్ అవుతుంది వెబ్సైట్లోకి వెళ్ళి. సో ఓకేనా? ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకోవచ్చు లిస్ట్ అనేటువంటిది ఈ విధంగా. ఇది సెప్టెంబర్ నెలకు సంబంధించిన లిస్ట్ అనేటువంటిది మనకు ఒక రోజు ముందుగా అయితే అప్డేట్ అనేటువంటిది చేయడం జరుగుతుంది. కాబట్టి ఇది ఆగస్ట్ నెలది యాక్చువల్గా లిస్ట్ అనేటువంటిది. ఓకేనా? సో ఈ విధంగా మనకు ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా వచ్చేటువంటి అప్డేట్స్ మొత్తం కూడా స్కీమ్స్ అప్డేట్ పెడుతూ ఉంటాను నేను ఈ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో. ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అయితే అవ్వండి. జాయిన్ అయ్యి నన్ను సపోర్ట్ చేయండి. సో ఇక మనకు 2వ పథకం చూసుకున్నట్లయితే రేషన్ కార్డ్స్, అదేవిధంగా రేషన్ పంపిణీ. ఓకేనా? ఈ యొక్క రేషన్ పంపిణీతో పాటుగా కొత్త రేషన్ కార్డ్స్ అనేటువంటివి కూడా ముద్రించారనమాట. ఆ కొత్త రేషన్ కార్డ్స్ ముద్రను కూడా కంప్లీట్ అయిపోయింది. ఆ రేషన్ కార్డ్స్ కూడా మీకు పంపిణీ అనేటువంటిది చేస్తారు రేషన్ పంపిణీతో పాటుగా. అయితే ఈ యొక్క రేషన్ పంపిణీలో కొన్ని కొత్త మార్పులు అనేటువంటివి తీసుకొచ్చారనమాట. సో యాక్చువల్గా ఇంతకుముందు మనకు రేషన్ అనేటువంటిది మీ ఇంటి దగ్గరికి ఈ యొక్క ఎన్డీయూ వాహనాల ద్వారా వచ్చి పంపిణీ అనేటువంటిది చేసేవారు. సో ఇప్పుడు మనకు కూటమి ప్రభుత్వం ఈ యొక్క ఎన్డీయూ వాహనాలు అనేటువంటివి ఎత్తివేసే యోచనలు అయితే ఉందన్నమాట. సో ఇక ఈ యొక్క ఎన్డీయూ వాహనాలు అనేటువంటి దాన్ని ఎత్తివేస్తే మీరందరూ కూడా రేషన్ షాప్స్ దగ్గరికి వెళ్ళి అయితే రేషన్ అనేటువంటిది తీసుకోవాల్సి అయితే వస్తుంది. ఓకేనా? సో ఇక మనకు ఈ యొక్క సెప్టెంబర్ నెల రేషన్ పంపిణీలకు సంబంధించి చూసుకుంటే ఒక రేషన్ కార్డ్స్తో పాటు కొత్త రేషన్ కార్డ్స్తో పాటు సో మనకు ఇంచుమించుగా 6 రకాలైనటువంటి సరుకులు అనేటువంటివి కూడా పంపిణీ అనేటువంటిది చేయబోతున్నారు. సో ఒకవేళ మనకు ఈ యొక్క ఎన్డీయూ వాహనాలను సెప్టెంబర్ నెల నుంచి అయితే మనకు
తొలగిస్తే మీరందరూ కూడా ఈ యొక్క రేషన్ అనేటువంటిది రేషన్ షాపులకి వెళ్ళి అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఒకవేళ మనకు ఈ యొక్క ఎన్‌డీయూ వాహనాలను సెప్టెంబర్ నెలకు తొలగించకపోతే సో ప్రతి నెల ఇచ్చే విధంగానే ఎన్‌డీయూ వాహనాలు మీ ఇంటి దగ్గరికి వచ్చి అయితే రేషన్ అనేటువంటిది అయితే ఇస్తారనమాట. ఓకేనా? అయితే మనకు రేషన్ కార్డ్స్ కొత్తవి పంపిణీ చేసినట్లయితే పాత రేషన్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి రేషన్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకు తొలగిచ్చేస్తారనమాట. ఇక నుంచి మీరందరూ కూడా కొత్త రేషన్ కార్డ్స్‌నే యూజ్ చేసుకోవాలి. సో ఇక రేషన్ కార్డ్స్ ద్వారా అన్ని పథకాలు అనేటువంటివి అప్లై చేసుకోవచ్చు. అది లేనిదే మీరు ఏ గవర్నమెంట్ పథకానికి సంబంధించి కూడా అప్లై చేసుకోవడానికి అయితే కుదరదనమాట. ఓకేనా? సో ఈ విధంగా మనకు రేషన్ పంపిణీకి సంబంధించి ఇంచుమించుగా 6-8 రకాల సరుకులు అనేటువంటివి అయితే పంపిణీ చేయబోతున్నారు సెప్టెంబర్ నెలకు సంబంధించి. ఓకేనా? సో ఇక మరొక పథకం చూసుకున్నట్లయితే ఈ యొక్క తల్లికి వందనం పథకాన్ని కూడా సెప్టెంబర్ నెలలోనే విడుదల చేసే విధంగా అయితే కూటమి ప్రభుత్వం అయితే తీసుకురావడం అయితే జరుగుతూ ఉంది. అంటే మనకు ఈ యొక్క తల్లికి వందనం పథకం ద్వారా ఇంట్లో మనకు ఎంతమంది విద్యార్థులు ఉంటే వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా సంవత్సరానికి మనకు 15,000 రూపాయల చొప్పున ఇచ్చే విధంగా అయితే నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు మేనిఫెస్టోలో తీసుకురావడం అయితే జరిగింది. సో ఇక మేనిఫెస్టోలో తీసుకొచ్చారు కాబట్టి దీన్ని కంపల్సరీగా అయితే అమల్లోకి తీసుకురావాలి. సో అది ఎప్పుడని చూసుకున్నట్లయితే మనకు సెప్టెంబర్ నెలలో దీనికి సంబంధించిన మార్గదర్శకాలు, కొత్త విధులు అనేటువంటి మొత్తాన్ని కూడా విడుదల చేసి ఆ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అనేటువంటిది విడుదల చేసే అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా? సో మనకు ముందు రోజుల్లో ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా మన ఛానల్ ద్వారా అయితే తెలియజేస్తాను. ముఖ్యంగా ఏపీ రాష్ట్రంలో గవర్నమెంట్ స్కీమ్స్కి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా కూడా తెలియజేస్తాను అనమాట. ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకునేసి నన్ను లైక్ చేసేసి ఈ వీడియోకు నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్. మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను.